పార్టీ ఫిరాయింపు నోటీసులపై సమాధానాలు ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేల వివరణలపై తమ అభ్యంతరాలను అఫిడవిట్ రూపంలో అందజేయాలని ఫిర్యాదు చేసిన సంబంధిత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి వి నరసింహాచార్యులు మరోసారి లేఖలు పంపించారు. స్పీకర్ విచారణలో భాగంగా నోటీసు స్వీకరించిన ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల వాదనలు ఉంటాయి కాబట్టి తదుపరి విచారణ కోసం లీగల్ ఫార్మాట్ లో అభ్యంతరాలను ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు. లేఖ అందిన 3 రోజుల్లోగా సమాధానం చెప్పాలని గడువు విధించారు. బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ లో చేరారని వీరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సభాపతి వీరి నుండి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయగా తాకీదులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్లు లిఖితపూర్వకంగా సమాధానాలిచ్చారు. వీరితో పాటు నోటీసులు స్వీకరించిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం ఇంకా సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. తాము పార్టీ మారలేదని బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని ఫిరాయింపు నోటీసులకు వివరణ ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు సమాధానం ఇవ్వగా దీనిపై అభ్యంతరాలుంటే చెప్పాలని ఈ నెల 11న స్పీకర్ కార్యాలయం సంబంధిత ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలకు వేర్వేరుగా లేఖలు పంపించింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, దీపిక, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మరోసారి స్పీకర్ నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా పార్టీ ఫిరాయింపులపైన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు కొంతమంది, వారికి కూడా స్పీకర్ నోటీసులు ఇచ్చారు. అంటే ఎందుకు ఫిర్యాదుదారులకు నోటీసులు ఇచ్చారంటే పార్టీ మారని మీరు చెప్తున్నారు, పార్టీ లేదని పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. సో స్పష్టమైన ఆధారాలు మరోసారి ఇవ్వాలని స్పీకర్ ఇటు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా ఫిర్యాదుదారులకు నోటీసులు ఇచ్చారు. అయితే వాస్తవంగా గతంలోనే వాస్తవాలతో కూడిన ఆధారాలు సమకూర్చాలని ఫిర్యాదుదారులకు స్పీకర్ నోటీసులు ఇచ్చినప్పుడు ఈ మధ్య కాలంలోనే స్పీకర్ ని కలిసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లారు. అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ సెక్రటరీకి ఆధారాలతో కూడిన అన్ని కూడా వివరాలు ఇవ్వడం జరిగింది. అయితే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్న విజువల్స్, అదేవిధంగా అధికార కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న విజువల్స్ అవన్నీ కూడా అసెంబ్లీ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది. అయితే అవన్నీ సరైన ఆధారాలు కాదని చెప్పేసి స్పీకర్ మరోసారి ఫిర్యాదుదారులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే స్పీకర్ కాలయాపన చేస్తున్నట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఎందుకంటే పార్టీ మారామని గతంలో కొంతమంది ఎమ్మెల్యేలు అధికారికంగా మీడియా ముందు చెప్పినప్పుడు కూడా వారు వాళ్ళ స్పీకర్ కి పార్టీ మారలేదని చెప్పడం సరైనది కాదు. ఆ ఆధారాలతో కూడిన వివరాలను కూడా మేము ఇచ్చినప్పుడు కూడా ఎందుకు స్పీకర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు పార్టీ ఫిరాయింపులపైన బీఆర్ఎస్ పార్టీ వెళ్ళినప్పుడు స్పష్టంగా చాలా తీర్పు ఇచ్చింది. అంటే స్పీకర్ 3 నెలల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలని సూచన చేసింది. ఆ సూచన తూచా తప్పకుండా స్పీకర్ పాటించాల్సిన అవసరం ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పును కూడా ఆ కాపీని మేము స్పీకర్ కి అందించామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నప్పటికీ కూడా వారు ఇస్తున్నటువంటి వివరణ సరిగా లేదని స్పీకర్ మరోసారి నోటీసులు ఇవ్వడం ఏంటని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. సో అవసరమైతే మరోసారి స్పీకర్ ని కలిసి ఈ యొక్క పార్టీ ఫిర్యాదుదారులు ఎవరైతున్నారో, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వారు వివిధ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి విజువల్స్, అదేవిధంగా అధికారికంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు కొన్ని విజువల్స్ అవన్నీ కూడా మరోసారి స్పీకర్ కి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం మేము ఎక్కడ పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే 2023 శాసనసభ ఎన్నికల సమయంలో గెలిచాము, బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నాము. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము అభివృద్ధిలో భాగంగా మాత్రమే మా నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది. దానిలో భాగంగానే మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాము. అయినా మాకు కప్పినటువంటి కండ ఏదైతే ఉందో అది 3 రంగుల
కండువా తప్ప అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదని వారు వివరణించుకున్నారు స్పీకర్ కి. సో వివరణించుకున్న వాళ్ళలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వివరణించుకోలేకపోయారు. దానం నాగేందర్, అదేవిధంగా శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇద్దరు మాత్రమే వివరించుకోలేదు. మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని స్పీకర్ కి వివరణించుకున్నారు. అయితే ఇప్పుడు పార్టీ మారారని చెప్పేసి వారందరూ ఇచ్చినటువంటి వివరణ సరైనది కాదని చెప్పేసి మరోసారి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ ని కలిసి ఆధారాలతో కూడిన వివరాలన్నీ కూడా ఇచ్చేందుకు సిద్ధమైనప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో స్పీకర్ అందుబాటులో లేకపోవడం, అసెంబ్లీ సెక్రటరీని కలవడం, అసెంబ్లీ సెక్రటరీకి ఇవ్వడం. సో ఇప్పుడు స్పీకర్ తిరిగి మళ్ళా ఇటు పార్టీ మీరు మారారని చెప్పేసి మరొకసారి ఆధారాలు పార్టీ మారలేదన్నట్టుగా మీరు మాకు సరైన ఆధారాలు ఇవ్వాలని పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు స్పీకర్ ఇవ్వడం. సో ఇప్పుడు ఫిర్యాదుదారులకు కూడా ఆధారాలు ఉంటే స్పష్టంగా మీరు చూపించండి, చెప్పండి అని చెప్పేసి మరోసారి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదుదారులు ఎవరైతున్నారో వారికి కూడా నోటీస్ ఇచ్చారు. కాబట్టి సో ఖచ్చితంగా మరోసారి స్పీకర్ ని అపాయింట్మెంట్ అడిగే అవకాశం ఉంది. స్పీకర్ ని కలిసి ఖచ్చితంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే ఆధారాలను కూడా మరోసారి స్పీకర్ కి ఇచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా అవసరమైతే సుప్రీంకోర్టు న్యాయ పోరాటానికి మరోసారి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు కూడా గతంలో కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఫిర్యాదుదారులు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదుదారులు కూడా ఇదే చెప్తున్నారు. స్పీకర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోతే మాత్రం, కాలయాపన చేస్తే మాత్రం ఖచ్చితంగా మరోసారి మేము న్యాయస్థానం ఆశ్రయిస్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది పార్టీ ఫిర్యాదు ఎమ్మెల్యేల పైన 3 నెలల్లో స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందే అని చాలా స్పష్టంగా తీర్పిచ్చినప్పటికీ కూడా ఈ విధంగా కాలయాపన చేయడం సరైనది కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కాబట్టి సో చూడాలి, మరోసారి స్పీకర్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఈ యొక్క పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు యొక్క ఆధారాలు, అంటే కాంగ్రెస్ కండువ కప్పుకున్నటువంటి విజువల్స్, అదేవిధంగా ఇతర పార్టీ కార్యక్రమం అంటే కాంగ్రెస్ పార్టీ అధికార కార్యక్రమాల్లో పాల్గొన్న విజువల్స్ అన్ని కూడా మరోసారి స్పీకర్ కి ఇచ్చే అవకాశం ఉంది. స్పీకర్ అదే విధంగా కాలయాపన చేస్తే మాత్రం మరోసారి సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కే అవకాశం కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. థ్యాంక్ యూ సైదులు. రైట్, ఇక ఏపీ శాసన మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఇప్పుడు 11 గంటలకి మన బిఎస్సి మీటింగ్ ఉంది. బిఎస్సి మీటింగ్ లో మీ డిమాండ్ ని ప్రజెంట్ చేద్దాం. గవర్నమెంట్ ఏం చెప్తుందో చూసి దాని తర్వాత మనం నిర్ణయం తీసుకుందాం. నా ఉద్దేశం అది. మీ డిమాండ్ గవర్నమెంట్ తో మాట్లాడాలి కదా, బిఎస్సీతో మాట్లాడదామయ్యా. తీర్మానం ఎలా చెయ్యం, వాయిదా తీర్మానం అనేది ఎలా కాదు. ఆల్రెడీ తిరస్కరించడం జరిగింది. మీ వాయిదా తీర్మానం తిరస్కరించడం జరిగింది. మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం. మీకు ఏదైనా కావాలంటే కనుక మీ దీని మీద క్లారిటీ కావాలంటే బిఎస్సీలో గవర్నమెంట్ తో మాట్లాడతాం, బిఎస్సీలో గవర్నమెంట్ తో మాట్లాడి చెప్తాం. The house is adjourned for 10 minutes.
ఏపీ శాసన మండలి సమావేశంలో గందరగోళం నెలకొంది. మెడికల్ కాలేజీలపై వైసీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించింది మండలి చైర్మన్. ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. మెడికల్ కాలేజీలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే వైసీపీ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. మండలిలో వైసీపీ సభ్యుల నినాదాలు, పోడియం దగ్గర వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళన, బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న చైర్మన్. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎర్రచందనం కూలీలను అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన 17 మంది ఎర్రచందనం కూలీలు 2 వాహనాల్లో వస్తున్నారని పక్కా సమాచారంతో తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్నారు. ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని జమ్మలమడుగు రోడ్డులో కూలీలు ప్రయాణిస్తున్న వాహనాలను అడ్డుకొని 17 మంది కూలీలను అదుపులోకి తీసుకుని తిరుపతికి తరలించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎర్రచందనం కూలీలను అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన 17 మంది ఎర్రచందనం కూలీలు 2 వాహనాల్లో వస్తున్నారని పక్కా సమాచారంతో తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్నారు. ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని జమ్మలమడుగు రోడ్డులో కూలీలు ప్రయాణిస్తున్న వాహనాలను అడ్డుకొని 17 మంది కూలీలను అదుపులోకి తీసుకుని తిరుపతికి తరలించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ దీపిక. కడప జిల్లాలో ఎర్రచందనం దొంగల వ్యవహారం మళ్ళీ పెచ్చరిల్లిపోతుందని మనం చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి తర్వాత అరుదైన ఎర్రచందనం ప్రత్యేకించి ఒక్క కడప జిల్లాలో మాత్రమే లభిస్తుంది. ఈ సందర్భంలోనే అనాదిగా వస్తున్నటువంటి ఈ ఎర్రచందనం ఇంటర్నేషనల్ స్మగ్లర్లు ఈ జిల్లాపై కన్నేస్తూనే ఉన్నారు. ఇక్కడి నుంచి ఖరీదైనటువంటి ఎర్రచందనాన్ని బయటి దేశాలకు పంపిస్తూనే ఉండటం కూడా విశేషం. ప్రొద్దుటూరు కేంద్రంగా ఎర్రచందనాన్ని ఢిల్లీకి పంపిస్తూ ఇటీవలే ఓ అంతర్జాతీయ స్మగ్లర్ ను చాపాడు పోలీసులు పట్టుకోగా మరోమారు తాజాగా ఇదే ప్రొద్దుటూరు పరిధిలో ఉంటున్నటువంటి పెద్దశెట్టిపల్లి వద్ద దాదాపు 17 నుంచి 20 మంది కర్ణాటకకు సంబంధించినటువంటి కూలీలు పట్టుబడటం సంచలనంగా మారింది. ఇక పోలీసులు ఈ వ్యవహారాన్ని సినీ పక్కిలో ఛేదించారని మనం చెప్పుకోవచ్చు. ముందుగానే అందినటువంటి సమాచారం ప్రకారము ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి పోలీసు బలగాలు తిరుపతి నుంచి నేరుగా పొద్దుటూరు ప్రాంతానికి వచ్చి వారి కదలికలను గమనించారు. కర్ణాటక ప్రాంతం నుంచి మైదుకూరు వైపుకు వస్తున్నటువంటి ఈ కన్నడ కూలీలను పెద్దశెట్టిపల్లి వద్ద అంటే ప్రొద్దుటూరుకు బయట ప్రొద్దుటూరు పరిసర ప్రాంతంలో ఉంటున్నటువంటి పెద్దశెట్టిపల్లె వద్ద వారిని అడ్డగించి పట్టుకోవడం జరిగింది. ఎర్రచందనం అక్రమ రవాణాకు అరికట్టేందుకు ఏర్పాటు చేసినటువంటి పోలీసు బలగాలే వీరిని పట్టుకున్నాయి. ఒక్కసారిగా ఈ పెద్దశెట్టిపల్లె వద్ద అడ్డుకోవడంతో అక్కడ ఏం జరుగుతుందో అనేటువంటి అసలు విషయం అర్థం కాక స్థానికులైనటువంటి గ్రామస్తులు తీవ్రమైనటువంటి భయాందోళనకు లోనయ్యారు. ఈ 2 వాహనాలు తనిఖీ చేస్తే అందులో ఎర్రచందనాన్ని కూకటి వేళ్లతో పెకిలేసేటువంటి కన్నడ కూలీలు 17 నుంచి దాదాపుగా
20 మంది దాకా దొరికిపోయారు. వీళ్ళందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే వీరిని తిరుపతికి తరలించి విచారించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే వీళ్ళందరూ కర్ణాటక నుంచి మైదుకూరు ప్రాంతానికి ఎవరు రప్పిస్తున్నారు, వీళ్ళ వెనకల ఉన్నటువంటి అసలు స్మగ్లర్లు ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు అసలు విషయాన్ని తేల్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు. దీపిక. రైట్ హుసేన్, థ్యాంక్ యూ. భూస్వామ్యులు రాజకీయ నాయకులు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. లేదంటే ప్రజా కోర్టులో శిక్ష తప్పదంటూ లేఖలో హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరిట విడుదల చేసిన లేఖ ప్రస్తుతం జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా పరుచూరి ప్రేమ్చంద్, పరుచూరి రవికుమార్, జావాది రవికుమార్, ఇర్ఫా వసంత్ అండ్ కోలంక రాజు, కోటేరు శ్రీనివాస్ రెడ్డి, కొత్తపల్లి బ్రదర్స్ వీరితో పాటుగా వ్యాపారస్తులు షేశెట్టి సాంబయ్య, వలస లింగమూర్తిలను పద్ధతి మార్చుకోవాలంటూ లేఖలో హెచ్చరించారు. జవ్వాది మున్ని విలేకరి పేరుతో ప్రజలను ఏమార్చుతున్నారని లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు నల్లపు దుర్గాప్రసాద్, అవును విజయ్ భాస్కర్ రెడ్డి, ఇందుల బ్రదర్స్ భూస్వాములకు పెత్తందారులకు వంత పారుతున్నారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. భూస్వాములకు పెత్తందారుల కనుసన్నల్లో ఇన్ఫార్మర్లు పనిచేస్తున్నారని, వారికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. విప్లవ పేరుతో విడుదలైన లేఖ అనుమానాస్పదమే అయినప్పటికీ మండలంలోని భూస్వాములు అధికార పార్టీ నాయకుల్లో గుబులు మొదలైంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. రైట్ దీపిక. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చెర్ల మండలంలో ఒక లేఖ, అంటే మావోయిస్టులు విడుదల చేసిన లేఖ అయితే కలకలం సృష్టిస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరిట విడుదలైనటువంటి ఈ లేఖలో భూస్వాములారా కబడ్దార్ అంటూ ఈ లేఖలో అయితే మావోయిస్టులు పేర్కొన్నట్లుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే చెర్లలో భూస్వాములను రాజకీయ నాయకులనే టార్గెట్ గా చేసుకుంటూ, అదేవిధంగా మరికొంతమందిని టార్గెట్ గా చేసుకుంటూ ఈ లేఖను విడుదల చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ లేఖలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది భూస్వామిదారులు, ఇటు పరుచూరి ప్రేమ్చంద్, పరుచూరి రవికుమార్, ఇలా కొంతమంది పేర్లను దీంట్లో ప్రస్తావిస్తూ వీరందరూ కూడా వారి పద్ధతి మార్చుకోవాలంటూ, అదేవిధంగా ఈ జవ్వాది మున్ని అనే విలేకరి పేరుతో ప్రజలను ఏమార్చుతున్నారంటూ కూడా దీంట్లో వీరు పేర్కొన్నట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నల్లా దుర్గా ప్రసాద్, ఆవును విజయ్ భాస్కర్ రెడ్డి, ఇందులు బ్రదర్స్, అదే వీరందరూ కూడా ఏదైతే పెత్తందారులకు సపోర్ట్ చేస్తున్నారంటూ, పేదలకు చెందాల్సినటువంటి భూములన్నింటినీ కూడా వీరు ఆక్రమించుకుంటూ కూడా పేదలకు అన్యాయం చేస్తున్నారంటూ వీరు ఈ లేఖ ద్వారా చెప్పారు. ఇప్పటికైనా కూడా ఈ భూములను పేదలకు ఇయ్యనట్లయితే మాత్రం వీరి పార్టీ తరఫున ఆ భూములన్నింటినీ కూడా స్వాధీనపరుచుకొని పేదలకు పంచుతామంటూ కూడా వీరు హెచ్చరించిన పరిస్థితి కూడా ఉంది. అయితే మరి ఈ లేఖలో ఏదైతే అక్కడ ఇన్ఫార్మర్లుగా కొంతమంది ఉండి ఇటు పోలీసులకు ఇన్ఫార్మర్లుగా ఉంటూ మావోయిస్టు పార్టీ వాళ్ళకు కూడా నమ్మదగిన వ్యక్తులుగా ఉంటున్నారంటూ, వారు పద్ధతి మార్చుకోతే మాత్రం ప్రజా కోర్టులో శిక్ష పడుతుందంటూ కూడా హెచ్చరిస్తూ ఈ లేఖలో పేర్కొన్నట్టుగా కూడా చూడొచ్చు. అయితే మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క చెర్ల మండలానికి సంబంధించి ఇటు భూస్వాములకు కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీలను విలేకరిని కూడా వీరు ఈ లేఖలో ప్రస్తావిస్తూ ప్రతి ఒక్కరు కూడా పద్ధతి మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజాకోర్టులో శిక్ష అనుభవించక తప్పదంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ స్థానికంగా మాత్రం వీరందరికీ కూడా ఒక గుబులు రేపుతుందని కూడా చూడొచ్చు. అదే ఇక్కడ చివరిగా ఏదైతే అంటే ఈ కమిటీకి సంబంధించి కార్యదర్శిగా ఉన్నటువంటి ఆజాద్ ఎప్పుడు కూడా లేఖలు విడుదల చేస్తూ ఉంటారు. కానీ ఈసారి ఈ లేఖ ఆజాద్ పేరుపై కాకుండా కేవలం పార్టీ పేరుపై రిలీజ్ కావడంతో కొంచెం అనుమానాస్పద, కొన్ని అనుమానాలు వెలువతున్నా కూడా వీరు ఎవరైతే పేర్లు ప్రస్తావించారో వారందరూ కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. దీపిక. థ్యాంక్ యూ నవీన్ కుమార్.